బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. విమానం క్రాష్ అనేది ఒక న్యూస్ మాత్రమే కాదండి. 242 కుటుంబాల కలలు, వాళ్ళ జీవితాలు అంతా ఆగిపోయినట్టే. దాంతోపాటు ఎవరైతే డాక్టర్ చదవడానికి ఆ మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారో, భోజనం చేస్తూ ఏం లేదులే అని హ్యాపీగా భోజనం చేసే టైంలో చావు వాళ్ళని పిలవడం అత్యంత బాధాకరం. ఆ కుటుంబాలన్నిటికీ మనందరి తరపు నుంచి నా ప్రగాఢ సానుభూతి అండి. దయచేసి ఆ భగవంతుడు వాళ్ళకు కొంత ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా మందికి ఇప్పుడు ఏరోఫోబియా స్టార్ట్ అవుతుంది. అంటే విమానాల్లోకి ఎక్కాలన్నా లేకుంటే తెలియకుండా ఈ న్యూస్ అంతా వాళ్ళలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. దయచేసి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండండి. ఏరోఫోబియా అట్ ద సేమ్ టైం సెకండ్ క్షణం మన జీవితం విలువ అనేది ఇలాంటి సంఘటనల ద్వారా తెలుస్తుంది. అప్పుడే మనం ఎంతకాలం ఉన్నామో అంతకాలం వీలైనంత వరకు ఎటువంటి ఈగోస్కి పోకుండా లైఫ్ని మీనింగ్ఫుల్గా బ్రతకాలి అనేది ఈ క్షణకాలం జీవితం అనే సంఘటన చూసిన తర్వాత చాలా బాగా గుర్తొస్తుంది. దయచేసి అందరూ మనస్ఫూర్తిగా ఉన్న దాంట్లో ఆనందంగా ఉంటూ ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆ కుటుంబాలకి మనోధైర్యాన్ని అందించే పొజిషన్లో ఉంటూ వీలైనంత మందికి సహాయం చేసే విధంగా మనం ఎదగాలని, అటువంటి పొజిషన్లో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.